2024, 2025 అండ్ 2026 ఈ 3 ఇయర్స్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వేద ఐఐటి 2026లో హైరింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈసారి వీళ్ళు అయితే చాలా డొమైన్స్కి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫిజికల్ డిజైన్, డిఎఫ్టి, డిజైన్ వెరిఫికేషన్, ఆర్టీఎల్ డిజైన్, అనలాగ్ లేఅవుట్, అనలాగ్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇలా చాలా డొమైన్స్కి అయితే హైరింగ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ డొమైన్ సైడ్, అనలాగ్ డొమైన్ సైడ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్, ఈ 3 డొమైన్ సైడ్ అయితే హైరింగ్ ని హ్యూజ్ గా స్టార్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక గుడ్ సైన్ అనమాట. 2026లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అవుతుందని చెప్పడానికి. అండ్ ఈ హైరింగ్ గురించి అయితే నేను వీడియోకి చేశాను. ఆ వీడియోలో నేను ఏం డిస్కస్ చేశానంటే కంప్లీట్గా హైరింగ్ ఇన్ఫర్మేషన్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, క్లియర్గా హైరింగ్ గురించి అయితే మొత్తం డిస్కస్ చేశాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయి. అండ్ అదే కాకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్లో నేను ఒక శాంపుల్ వీడియో అయితే చేశాను, అది కూడా నీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయి. అండ్ వేద ఐఐటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి అయితే మొత్తం డిస్క్రిప్షన్ చెక్ చేసుకో. 3 లింక్స్ అయితే నీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకైతే చాలా డొమైన్ సైడ్ హైరింగ్ జరుగుతుంది. సో ఆ డొమైన్స్కి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏం సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ రిసోర్సెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మెయిన్గా మనకి 3 డొమైన్స్: డిజిటల్ డొమైన్, అనలాగ్ డొమైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. డిజిటల్కి వచ్చేసరికి బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, అంటే ఆర్టీఎల్ డిజైన్, డిజైన్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్, డిఎఫ్టి, ఇలా ఈ డొమైన్స్ వస్తాయి. అండ్ కంప్లీట్గా అనలాగ్ వచ్చేసరికి అనలాగ్ డిజైన్, అనలాగ్ లేఅవుట్, ఈ డొమైన్స్ వస్తాయి. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, వీటన్నిటి గురించి అయితే క్లియర్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే డొమైన్కి వెయిటేజ్ ఎంత, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం మనం. అండ్ ఇంకా నీకు బోనస్ ఏంటంటే డొమైన్ వైజ్ రిసోర్సెస్ కూడా నేను కలెక్ట్ చేసి ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అదే కాకుండా డిఫికల్టీ లెవెల్ ఏముంటే దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరికితే అవి కూడా నేను కలెక్ట్ చేశాను డాక్యుమెంట్లో. అండ్ నీకు డాక్యుమెంట్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వు, బయోలో మెన్షన్ చేస్తాను నేను డాక్యుమెంట్ని. సో ఇదనమాట కంప్లీట్ సిలబస్ వేద ఐఐటి ఎగ్జామ్కి. సో ఫస్ట్ మనకు ఉన్నాయి చెప్పాను 3 డొమైన్స్ ఉన్నాయి: డిజిటల్ డొమైన్, అనలాగ్ డొమైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఫస్ట్ డిజిటల్ డొమైన్ వెయిటేజ్ సంగతికి వస్తే మనకున్న సబ్జెక్ట్స్ డిజిటల్, సి లాంగ్వేజ్, యాప్టిట్యూడ్ అండ్ ఆర్సీ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో డిజిటల్కి వచ్చేసరికి మనకి 30 మార్క్స్, సి లాంగ్వేజ్ 30, యాప్టిట్యూడ్ 30 అండ్ ఆర్సీ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ కలిపి 10 మార్క్స్. సో ఇది టోటల్గా డిజిటల్ డొమైన్ వెయిటేజ్ అయితే. సో నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే డిజిటల్ డిజైన్, నెంబర్ సిస్టమ్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్. దీంట్లో అయితే మక్స్, డిమక్స్, ఎన్కోడర్స్, డికోడర్స్, యాడర్స్, సబ్ట్రాక్టర్స్, ఇంకేమైనా లెఫ్ట్ అవుట్ ద టాపిక్స్ ఉంటే కాంబినేషన్లో అవి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కూడా, ఫ్లాప్స్, కౌంటర్స్, ఎఫ్ఎస్ఎమ్స్, రిజిస్టర్స్, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి ఇంకా సీక్వెన్షియల్లో, అవి కూడా ప్రిపేర్ అవ్వాలి మీరైతే. అండ్ సీమాస్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ డిడక్షన్, బిల్డింగ్ లాజిక్ గేట్స్ యూజింగ్ సీమాస్, స్కిమాటిక్స్, క్యారెక్టరిస్టిక్స్. టోటల్గా చెప్పాలంటే కంప్లీట్గా సీమాస్ గురించి అయితే నేర్చుకోవాలి. సో నువ్వు ఓవరాల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన డిజిటల్ టాపిక్స్ అయితే ఇవి. నేను ఇంకేమైనా మిస్ అయినా అనుకుంటే ఇంకేం డిజిటల్ టాపిక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి అనలాగ్ డొమైన్ వెయిటేజ్. ఇక్కడ కూడా మనకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి: అనలాగ్ ఎలక్ట్రానిక్స్, యాప్టిట్యూడ్, ఆర్సీ సర్క్యూట్స్. అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి అయితే మనకి హై వెయిటేజ్ ఉంది, 60 మార్క్స్కి ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 మార్క్స్, ఆర్సీ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ కలిపి టోటల్గా మనకి 10 మార్క్స్కి అయితే వెయిటేజ్ ఇచ్చారు. ఇవన్నమాట అనలాగ్ డొమైన్ వెయిటేజ్ సబ్జెక్ట్స్ మార్క్స్. అండ్ టాపిక్స్కి వచ్చేసరికి డివైస్ ఫిజిక్స్, అంటే డయోడ్స్, బీజేటీస్, ఫెట్స్, వీటి క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. అది మాస్ఫెట్ ఆపరేషన్, క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ డివైస్ ఫిజిక్స్లోకి వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ అనలాగ్ సర్క్యూట్స్, ఆపాంప్స్ నుంచి ఇంటిగ్రేటర్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, యాంప్లిఫైర్స్, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి మనకి అనలాగ్ సర్క్యూట్స్లో, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. నేను ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆర్సీ సర్క్యూట్స్ అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే నెట్వర్క్ థీరమ్స్ 4 ఉంటాయి మనకి: థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం, ఇలా 4 ఉంటాయి. అవి మెష్, నోడు, లూప్, స్టార్ నెట్వర్క్, డెల్టా నెట్వర్క్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి మన నెట్వర్క్ థియరీ అనేది, ఎందుకంటే అనలాగ్ డొమైన్కి అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ వెయిటేజ్. ఇక్కడ మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్గా: డిజిటల్, సి లాంగ్వేజ్, యాప్టిట్యూడ్ అండ్ ఎంపీఎంసీ, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్. ఇక్కడ మనకి డిజిటల్ వచ్చేసరికి 30 మార్క్స్ మెన్షన్ చేశారు, సి లాంగ్వేజ్ 30, ఎందుకంటే సి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఎంబెడెడ్ సి అనేది. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ మాత్రం వీళ్ళు 10 మార్క్స్ మెన్షన్ చేశారు. అండ్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఎంబెడెడ్ టాపిక్స్ ఏంటంటే
మైక్రో ప్రాసెసర్స్ వచ్చేసి 8085 అండ్ 8086. వీటి గురించి అయితే నువ్వు పిన్ డయాగ్రాము, ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రక్షన్ సెట్, అడ్రసింగ్ మోడ్స్ ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ వచ్చేసరికి 8051. సేమ్ దీనికి కూడా అంతే, పిన్ డయాగ్రాము, అడ్రసింగ్ మోడ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్ ఇలా చాలా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ టాపిక్స్ కామన్, అంటే నెంబర్ సిస్టమ్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, మళ్ళీ అవి ఇక్కడ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఓవరాల్గా ఇదనమాట నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే, డిజిటల్ డొమైన్కి వచ్చేసరికి ఈ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయాలి, అనలాగ్ వచ్చేసరికి ఈ టాపిక్స్, అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసరికి ఈ టాపిక్స్. అండ్ నీకు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు వీళ్ళు, ఒకసారి నువ్వు చెక్ చేస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇంకేమైనా టాపిక్స్ మిస్ చేశాను అని అనుకుంటే అవి యాడ్ ఆన్ చేసుకొని మరీ చదువుకోండి. కంప్లీట్గా అదనమాట సిలబస్ గురించి మాట్లాడుకున్నాం, వెయిటేజ్ ఎంతో మాట్లాడుకున్నాం డొమైన్ వైజ్, అండ్ నువ్వు డొమైన్ వైజ్ ఏ సబ్జెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేయాలో కూడా డిస్కస్ చేసాం. అండ్ నీకు ఈ సిలబస్ గురించి వేద ఐటీ వెబ్సైట్లో కూడా నీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, నువ్వు చెక్ చేయొచ్చు. ఇంకా మనకి ఎగ్జామ్కి 1 month మాత్రమే టైం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి 3rd May 2026. నువ్వు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ మర్చిపోయి ఉంటే రిజిస్ట్రేషన్ 28th April వరకు లాస్ట్, వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకో. ఒక రకంగా చెప్పాలంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇది. సో ఆపర్చునిటీని లూజ్ అవ్వకూడదంటే నువ్వు వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఫ్రెండ్స్ ఎవరైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకొంటా మరి, బాయ్.